యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచ్చి స్వరమెత్తి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుట చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మాట్లాడినటువంటి 3వ మాట ఏమిటంటే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. జాగ్రత్తగా గమనించండి. రక్త సంబంధము తనని అప్పుడు చేర్చుకోకపోయినా రక్త సంబంధానికి న్యాయం చేయగలుగుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్త సంబంధానికి న్యాయం చేయాలి. ఏంటి? రక్త సంబంధానికి న్యాయం చేయాలి. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథము చూసుకున్నట్టయితే తల్లి తండ్రి లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఆదాము అవ్వ. ఏంటి? తల్లి తండ్రి లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఆదాము అవ్వ. ఈ ఆదాముకు అవ్వకు తల్లిదండ్రులు లేరు. ఇదిగో ఆదాము కలిగాడు దేవుడి ద్వారా, ఆదాములో నుండి అవ్వ కలిగింది. అంటే వీరే అంటే మొదటి బంధం, భూమి మీద పుట్టిన మొదటి బంధం ఏమిటంటే భార్యాభర్తల బంధం. ఏంటి? భార్యాభర్తల బంధమే మొదటి బంధం. రెండవది బంధం ఏమిటంటే తల్లిదండ్రుల బంధం. రెండవది తల్లిదండ్రుల బంధం. ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క స్థితిని స్టార్ట్ అయ్యి. అయితే జాగ్రత్తగా గమనించండి. 10 ఆజ్ఞలలో తండ్రి అయిన దేవుడు ఇస్తున్నటువంటి 10 ఆజ్ఞలలో ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అది కనుక జరగకపోతే నువ్వు ఏంటంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు నిజం చెప్పాలంటే అరాంతకుడిగా ఉంటావు, నువ్వు పనికిరాని స్థితిలో ఉంటావు. తల్లిదండ్రులని ప్రేమించాలి, తల్లిదండ్రులని ఆదరించాలి. జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఈ విషయానికి వచ్చే లోపల చాలా సెన్సేషన్ హిస్టరీనే మార్చేస్తుంది. ఎందుకు తెలుసా? ఈ కాలంలో వివాహమైనటువంటి వారి భార్యాభర్తల మధ్యలో వస్తున్న యొక్క ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు. అమ్మాయి తల్లిదండ్రుల వలన కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రుల వలన కావచ్చు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఏ అమ్మాయి అయినా సరే భర్తను అంగీకరించగలుగుతుంది, కానీ భర్త తల్లిదండ్రులను అంగీకరించలేకపోతుంది. అలాగే ఏ అబ్బాయి అయినా సరే ఆ అమ్మాయిని తన భార్యను అంగీకరించగలుగుతున్నాడు, కానీ భార్య యొక్క తల్లిదండ్రులను అంగీకరించలేకపోతుంది. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం భయంకరమైనటువంటి శ్రమ. నిజం చెప్పాలంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, నా ప్రేమను దేవుతున్నాడు, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇంకోటి, వివాహం కాని అమ్మాయిలకైతే నేను చెప్పగలుగుతాను. వివాహం అయిన వారికి ఏం చెప్తావు? వాళ్ళు చెప్పినా వినరు. నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చేసుకోబోయే వాడి తల్లిదండ్రులను నా తల్లిదండ్రులుగా నేను జీవించాలి అనుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలాంటి మనస్తత్వం లేకపోతే ఏ స్త్రీ అయినా సరే పెళ్లి చేసుకోకూడదు. అర్థమవుతుంది? అలా కనుక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నీకు అన్ని ప్రాబ్లమ్సే. నీ భర్త శత్రువు అవుతాడు, నీ భర్త తల్లిదండ్రులు శత్రువు అవుతాడు, నీ తల్లిదండ్రులు వాళ్ళ శత్రువు అవుతాడు, వాళ్ళు నీకు శత్రువు అవుతాడు. మొత్తం శత్రుత్వమే ఉంటుంది. 2 బ్యాచ్లు. ఇది కుడి కన్ను బ్యాచ్, ఇది ఎడమ కన్ను బ్యాచ్. వీళ్ళు కన్నుకు పెట్టుకొని అంటారు, వాళ్ళు అని. ఈ రెండింటికి నాయకులు ఏంటంటే ఒక పక్క భార్య, ఒక పక్క భర్త. వీళ్ళ పక్క భర్త నిలబడతాడు, వాళ్ళ పక్కన భార్య. వీరిద్దరు భయంకరమైన యుద్ధం. యుద్ధం చేయరు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు యుద్ధం చేయరు, వీళ్ళు బాగుంటే చాలు. కానీ వెనక పెట్టుకుని వీళ్ళు భార్య భర్తలు యుద్ధం చేస్తారు. అమ్మ బాంబి వేస్తారు,
కోర్టు అంటే మా అత్త పోవాలా లేదంటే మా మామ పోవాలా, అది చట్టం మొగుడు మీద పడుతుంది. అసలు ఈ నా మీద వేస్తావా అంటే ఇదే 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 ఏ ఇంటిలో చూసుకునే ఇదే ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఏ ఇంటిలో చూసుకునే ఇదే లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అర్థం చేసుకోగలిగితే దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీ తల్లిదండ్రులు వయసులో ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న మనుషుల యొక్క మానసిక స్థితిని బట్టి నిజం చెప్పాలంటే దేవుని వాక్యం ఏంటంటే భర్త తల్లిదండ్రులని, భార్య తన తల్లిదండ్రులను వదిలిపెట్టి పెళ్లి చేసుకొని భర్తదే అంగీకారంగా ఉండాలి. కానీ ఈ కాలంలో అత్తమామలు కూడా అలా లేరు. అంటే వచ్చేటువంటి కోడలు కూతురిగా చూసుకునేటువంటి బ్యాచ్ కూడా లేదు. ఈ బ్యాచ్లో కూడా ఉంది. కాబట్టి ఇదంతా ఇంకొక హిస్టరీ అవుతుంది. మహిమ కలుగుతుంది. ఇదంతా ఇంకొక స్టోరీ అవుతుంది. మనం ఆ స్టోరీలోకి వచ్చినప్పుడు అది నేర్చుకోం. అయితే ఇప్పుడు ఉన్న పరంగా ఏంటి అంటే నా ప్రియమైన దేవుడు ప్రియులారా, తల్లిదండ్రులకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఏంటి? తల్లిదండ్రులకి జీర్ణం కాదు కదా, నన్ను రాళ్ళు తీసుకుని కొట్టాలని ఉంది కదా. నువ్వు దగ్గర ఉండి వారికి మనశ్శాంతి లేకుండా తొందరగా హార్ట్ అటాక్, బీపీ, షుగర్, హై బీపీ, లో ప్రెషర్ వచ్చేసి తొందరగా కాళ్ళు చేయి పడిపోయి హాస్పిటల్లో పడేదానికంటే దూరంగా ఉండి ఆర్థికంగా వారిని ఆదుకుంటూ తల్లిదండ్రులను ప్రేమించుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తను మరణిస్తూ, అమ్మా నేను నిన్ను చూసుకోలేకపోతున్నాను, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను, నాకు బదులుగా ఇదిగో ఇతడు నీ కుమారుడు, ఇదిగో కుమారుడు మా అమ్మని బాగా చూసుకో అడుగుతున్నా, మా అమ్మని బాగా చూసుకో. కానీ నేను ఎప్పుడు నా ఆత్మ ఎప్పుడు నీ దగ్గరే ఉంది. కుమారుని యొక్క ఉద్దేశం వేరు. తన తల్లిని కాపాడుకునేటువంటి జ్ఞానం, నీ తల్లిదండ్రులను కాపాడుకునే జ్ఞానం ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ తల్లిదండ్రులకు దగ్గర ఉన్నావా దూరం ఉన్నావా అని కాదు, నీ తల్లిదండ్రులను కాపాడుకుంటున్నావా లేదా అన్నటువంటి విషయం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ తల్లిదండ్రులను కాపాడుకోవాలి. కుమారుడిగా కుమార్తెగా అది నీ పని. అర్థమవుతుందా? నువ్వు కాపాడుకోవాలి. కానీ జాగ్రత్త గమనించండి, ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాను, నీ తల్లిదండ్రులు కావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. నీ భర్త తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు అంటేనే పెళ్లి చేయండి. మీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి నేర్పించండి. అమ్మా కుతురా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీవు కాదు బిడ్డ నన్ను పోతావా బిడ్డ, అది నేర్పించండి. అమ్మా నేను పోనమ్మా, నేను పోను. పెళ్లి అయిన దగ్గర వచ్చి అమ్మ 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 అని అమ్మ కూర్చున్నాడు. వాడికేమో ఎప్పుడు మీ అమ్మ చుట్టూ తిరుగుతావా అంటాడు. వీడికి మంటలు వేసుకో. మీరు నా మీద కోపంతో చూస్తున్నారు కానీ ప్రతి ఇంట్లో ఇదే గజ్జి ఉంది. ప్రతి ఇంట్లో ఇదే గజ్జి ఉంది. మీరు బయట పడరు, మా మేధా ఉంది కానీ ప్రతి ఇంట్లో ఇదే గజ్జి ఉంది. అందుకే ఆడపిల్లలు ఎలా ఉండగలగాలంటే నీ భర్త ఇంటికి వస్తే నీ భర్త నిన్ను అనుకోను. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టగలగాలి. ఏం చేయగలగాలి? ఆడపిల్ల అలాగే మగపిల్లవాడు భర్త ఎలా ఉండాలో అలా ఉండాలి. తన భార్యని ప్రత్యేకంగా చూసుకుంటూ తన భార్య పక్షాన్ని నిలబడాలి. తన భార్య పక్షాన్ని నిలబడి ఉండగలగాలి. ఇలాగ భార్యాభర్తలు ఉంటూ తమ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న వారికి ఏ కొదవ లేకుండా చూసుకోగలిగే జ్ఞానము కుమారుడిగా నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కుమారుడిగా ఆ యొక్క జ్ఞానం నీకు ఉండగలిగితే తన కన్న తల్లిదండ్రులని ఇదిగో వారి చెయ్యి కాలు పడిపోయిన స్థితిలో, మెత్త పడిపోయిన స్థితిలో నువ్వు ఖచ్చితంగా దగ్గర ఉండి అప్పుడు చూసుకో. ఎందుకంటే ఇన్ని రోజులు దూరం ఉన్నావు కాబట్టి వారిని నిజంగా కాలు చెయ్యి పడిపోయి చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ప్రేమతో హక్కును చేర్చుకోగలుగుతాం. ప్రేమతో నీ భార్య హక్కును చేర్చుకోగలుగుతుంది, నీ కుటుంబం అంతా హక్కును చేర్చుకోగలుగుతారు. అర్థమవుతున్నా? అదే వయసులో ఉన్నప్పుడు ఈ గుజ్జులాడుతూ అత్త కోడలు గుద్దులాడుతూ ఉంటే కోడలు ఎప్పుడు అత్త ఎప్పుడు చస్తుందా అని చూస్తుంది. అంటే పగ
అత్త కోడళ్ళకి పగ పెరగకూడదు. అర్థమవుతుంది? పగ పెరగకూడదు. ప్రేమలు ఉండాలంటే జ్ఞానముతో ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బుద్ధి లేని కోడళ్ళ కంటే ఎప్పటికీ జ్ఞానం రాదనుకోండి, బుద్ధి లేని అత్తల కంటే ఎప్పటికీ జ్ఞానం రాదనుకోండి. కానీ జ్ఞానం కలిగిన వారికి మాత్రం ఆ యొక్క స్థితి ఉంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి ఆత్మను దేవుడు మనకి ఇచ్చునుగాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పని ఏమిటో తెలుసా? ఓ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన తల్లిని, తన రక్త సంబంధాన్ని ఒక బాధ్యతగా నెరవేర్చి తను తప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువలో ఉండి కూడా తన తల్లి గురించి అంతగా ఆలోచించారు. ఏంటి? తల్లిని దగ్గర నుండి చూసుకోలేదండి. బాధ్యతను అప్పచెప్పి తన తల్లికి ఏ కష్టం రాకుండా దూరంగా ఉండైనా సరే నేను చూసుకుంటాను అనే నిర్ణయంలో ఉన్నాడు. ఆ ఆత్మ ఇక్కడ ఉన్న వారందరిలోనూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దగ్గర ఉండి ప్రేమను పోగొట్టుకునే కంటే దూరంగా ఉండి ప్రేమను సంపాదించుకోవాలి. అట్టి ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించుగాక. హల్లెలూయా.